చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర మనం 1 కేజీ కైమా తీసుకున్నాము. చూడండి, ఇక్కడ ధనియాలు వేసుకోవచ్చు. దాంట్లోనే ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేస్తే దాని టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, మనం ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాల్సింది, ఎందుకంటే అవి వేగే ఎండుమిరపకాయలు వేగలేదు. ఇప్పుడు మనం ఇందులో తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయలు ప్రత్యేకంగా వేసుకోవచ్చు. పొరటాలకి ఇలాగే తయారు చేస్తారు. కాకపోతే మా ఇంట్లో ఎవరు పొరటాలు లేరు కాబట్టి మేము కొంచెం కారంగా ఉంటుందని 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకుని వండుకుంటున్నాం. పొరటాలకి అయితే 1 కేజీకి 2-3 మిరపకాయల కన్నా ఎక్స్ట్రా వేయకండి, ఎందుకంటే వాళ్ళకి కడుపు మంట వస్తుంది కాబట్టి. పక్క చారులోకి తాలింపులు.